వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు స్పెషల్ కీమా పులావ్. ముందుగా మనం కీమాని ఒక కుక్కర్లో పసుపు, ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చిన్నులపాయలు 6, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. తర్వాత 4 కప్పులు కడిగి నానబెట్టిన చిత్తిముత్యాల రైస్ని వేసి రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కీమాని ఈ రైస్లో వేసి ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ముందుగా కీమా ఉడకపెట్టినప్పుడు మిగిలిన వాటర్తో కలిపి నేను 4 కప్స్ రైస్కి 8 కప్స్ వాటర్ తీసుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటే వేడివేడిగా టేస్టీ అండ్ ఈజీ కీమా పులావ్ రెడీ.